అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాబాయ్ కుకింగ్ ఛానల్. నేను మీ బాబాయ్ని. ఇలా చేసే కార్యక్రమం ఏంటంటే దమ్ బిర్యానీ, బాసుమతి రైసు, చికెను దమ్ బిర్యానీ వేస్తున్నా. చూడండి నేను ఏ విధానంగా చేస్తానో, ఈ మసాలాలు ఏ టైపులో వేస్తున్నానో చూడండి. ఒకసారి కరెక్ట్గా మసాలాకి వెళ్ళి చూడండి. నేను ఒక్కొక్క మసాలా వేస్తా, చూసి మీరు ఫాలో కండి. ఈ బాస్మతి రైస్ 1 కేజీ బాస్మతి రైస్ తెచ్చిన. చూడండి నానబెట్టుకోవాలి ఫస్ట్. ముందు ఈ బాస్మతి రైస్ ముందు ఎందుకు అడుగుతున్నట్టే మసాలాలు వేయించుకునే వరకు మంచిగా నానతాయి. నానినాక 1 గంట సేపు నానాలి. నానినప్పుడు రైస్ మనకు ఎట్లా అంటే అట్లా అవుతుంది అనుకూలంగా. ఈ రైస్ మంచిగా కడుక్కోవాలండి. 1కి 2 సార్లు కడగాలి. కడిగి నానబెట్టాలి. బియ్యం కడిగినండి 1కి 2 సార్లు కడిగిన. ఈ 1 గంట సేపు నానబెట్టాలి. వాటర్లో నానబెడితే మనం ఇంతలో మన మసాలా గిట్ట అన్నీ నూరుకొని చికెన్ గిట్ట దమ్ చేసుకొని పెట్టుకుంటే బియ్యం నానితే అప్పుడు ఎసట్లు వేసుకోవాలండి. ఒకసారి చూడండి నేను ఏ విధానంగా చేస్తున్నా కరెక్ట్గా చూడండి. మీరు చూసి ఇదే పొజిషన్లో మీరు చేసుకోండి, అంత బాగుంటుంది. ఈరోజు మా బాబాయ్కి చెప్పాను హైదరాబాద్ దమ్ బిర్యానీ తినబుద్ధి అవుతుందని. మా బాబాయ్ వెంటనే తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆనియన్ కట్ చేస్తున్నా. ధనియాలు వేస్తున్నా. ఇది దేంట్లోకంటే దమ్ బిర్యానీ మసాలాకు. మన మసాలా ఇక్కడనే రెడీ చేసుకొని ఇక్కడనే ఫ్రెష్గా టేస్ట్గా ఉండడానికి ఇక్కడనే మసాలా తయారు చేస్తున్నాం. ఇక్కడ కొద్దిగా మంట ఎక్కువైంది. ఇదిగో ధనియాలు, ఇదిగో దాల్చిన చెక్కనండి, మిరియాలు ఎందుకు వేస్తున్నాం అంటే మిరియాలే దమ్ముకు. మిరియాలు వేసినామండి. సాజీర వేస్తున్నా, కొంచెం లైట్గా సాజీర. జీలకర్ర పొడి. జీలకర్ర ఎందుకు వేస్తున్నాం? జీలకర్ర పొడి కూడా ఉండాలి దమ్ బిర్యానీకి. మసాలాలు మంచిగా ఏనిగినాయి. దంచుతుంటే ఘాట్ స్మెల్ మంచిగా నీట్గా వస్తుంది ముక్కులకి. ఇట్లా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని తింటేనే ఫుడ్ బాగుంటుంది. ఈ మసాలాలు నూరుతుంటే చిన్నప్పుడు మా తాతమ్మ వాళ్ళు నూరుతున్నట్టు నాకు జ్ఞాపకం వచ్చింది. ఆనియన్స్ ఎందుకు కట్ చేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 6 తీసుకున్నాను. తగిన ఆనియన్స్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఆనియన్స్ని విడదీయాలి. ఈ విడదీసిన ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎల్లిపాయలు. ఈ బాబాయ్ ఫ్రెష్లు ఏంటంటే ఇప్పుడు అందరూ ఇక్కడ షాపులల్లో అక్కడిక్కడ ఈ అల్లం ఎల్లిపాయలు నూరినది పేస్ట్ తీసుకొని వస్తారు. మనది అట్లా కాదు, అప్పటికప్పుడు అన్నీ ఇక్కడ తయారు చేసుకొని ఇగో కళాయి తెచ్చాను చూడండి. ఇక్కడ అన్ని ఐటమ్స్ వెరైటీగా కొత్తగా ఫ్రెష్గా తయారు చేసుకొని చేయటమే స్పెషాలిటీ. రెండు చేసేది ఉల్లిగడ్డ వేయించుకోవడానికి బిర్యానీలో దమ్ బిర్యానీలో ఉల్లిగడ్డ మనం కలుపుకుంటాం కదా, ఆ ఉల్లిగడ్డ కలపడానికి నూనె పోస్తున్నాం చూడండి పెంకల. చూడండి ఉల్లిగడ్డలు మా అబ్బాయిని కట్ చేయమన్నా ఎంత సన్నగా తరిగిందో చూడండి. ఇలా ఉంటేనే తొందరగా ఏగుడు అవుతుంది. ఉల్లిగడ్డ వేస్తున్నాం చూడండి. దూరగా వేయించుకోవాలి ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ వేసిన మంచి దూరగా పండు యాంచాలి. వీటిని పండు వేగితేనే దమ్ బిర్యానీ వాళ్ళకి మనం వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా కొద్దిగా ఆగాలి. ఇట్లా పండు ఎర్రగా వేగినాక అప్పుడు తీస్తే ఉంటుంది దమ్ బిర్యానీ మజా. అవునుగా మంచిగా కలర్ వచ్చింది చూడండి. స్మెల్ మాత్రం మామూలు లేదు. చూడండి ఈ కలర్ రావాలండి. ఉల్లిగడ్డ చూడండి బ్రౌన్ కలర్ ఎట్లా వచ్చిందో. బాబాయ్ కుకింగ్ ఛానల్. తెలంగాణ వంటలో హైదరాబాద్ తెలంగాణ చికెన్ దమ్ బిర్యానీ. బాబాయ్ వంట మాత్రం మామూలుగా ఉండదు, జబర్దస్త్ ఉంటుంది. బాబాయ్ వాడే మొత్తం న్యాచురలే. ఏదున్నా ఆయన సొంతంగా తయారు చేసుకొని మనకు నచ్చేటట్టు చాలా రుచిగా మంచిగా చేస్తాడు. మా ఊర్లో మా బాబాయ్ చేసిన వంటలు మాత్రం మామూలు ఫేమస్ లేవు, జబర్దస్త్ ఉంటాయి. బుట్టలే పోసిన తర్వాత ఇట్లా నీట్గా మంచిగా కడుక్కోవాలి.
ఈ హోటళ్ళలో ఇంత నీట్గా అసలు కడగనే కడగరు. బాబాయ్ వంటలు చూస్తుంటే చిన్నప్పుడు మా తాతల వంటలు గుర్తుకొస్తున్నాయి, వాళ్ళు చేసిన వంటలు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు కిలో రైస్కు కిలో చికెన్ తెచ్చిన నేను. చికెన్ చూడండి, ఇది ఉప్పు ఫస్ట్ ఎందుకు వేస్తానంటే ఇది దొడ్డుప్పు కరగది, అందుకనే ఫస్ట్ ఉప్పు వేస్తున్నా. నేను సన్నుప్పు అసలే వాడను, దొడ్డుప్పు కొంచెం మన కూడా హెల్త్కి మంచిగా ఉంటుంది, బాగుంటుందనే దొడ్డుప్పు వాడుతున్నా. చూడండి, మనం దంచి పెట్టుకున్న పచ్చిధనియాల పొడి. ఎందుకంటే మీరు ఆడియన్స్ ఏదైనా అనుకోండి, నేనైతే ఫస్ట్ టైం దమ్ బిర్యానీ చేయడం ఫస్ట్ టైం. ఇది కొంచెం ఏమైనా అక్కడిక్కడ ఏమైనా పొరపాటు జరిగినా కానీ ఓకే చేయండి. ఇది జీలకర్ర పొడి, దంచి పెట్టుకున్న అల్లం, చూడండి కారం ఎంత ఇస్తున్నా చూడండి. దీనికి తగినంత కారం వేసుకోవాలి మనం. ఇక దమ్ బిర్యానీ తెలుసు కదా, ఉండాలి, బాగానే ఉండాలి. మ్యాక్సిమం 4 స్పూన్ల కారం వేసినండి కిలో చికెన్కు. మనం కోసి పెట్టుకున్న మిర్చి ఒక 4 మిర్చీలు అండి. పసుపు వేసుకున్నామండి కొంచెం. కేజీ చికెన్కు కేజీ బాస్మతి రైస్కు 250 గ్రాములు పోసుకోవాలండి పెరుగు. చూడండి అంత మంచి గమగమలాడే స్మెల్, అంత బాగున్నది. ఎందుకంటే మనం అప్పటికప్పుడు దంచేసుకున్న మసాలాలు కదా, కొత్తిమీర మసాలాలు కావు కాబట్టి. చూడండి కొంచెం పుదీనా కొత్తిమీర. మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ చూడు ఎంత 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 బాగుందో చూడండి. ఇది కరకరలు ఆడిపోతుంది. చూడండి ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ మనం నూనెలో వేయించుకున్నామే పండుగ, ఆ ఉల్లిగడ్డ వేసిన ఇక దమ్ చేసి పారేగిన. చూడండి దీన్ని ఒక అర్ధగంట ఇది ఆగాలి. కస్తూరి మెంతి చూడండి లైట్గా వేసుకుందాం. గరం మసాలా చూడండి వేస్తానా ఎలా ఉంటుందో చూడండి. ఇది వేసినాక ఉంటుంది వారేవా, ఆహా, ఇది అసలు మసాలా. బాబు నిమ్మకాయ బాబు, ఒకటి నిమ్మకాయ పిండేసి దమ్ పెట్టి, ఒక నిమ్మకాయ ఆపు ముక్క, ఇది ఫుల్ కాదు. చూడండి స్మెల్ మాత్రం అద్రిపోతుంది అసలు, ఏమన్నా ఉన్నదా. ఫస్ట్ టైం అండి ఇది, వేరే తీరే కాదు, ఫస్ట్ టైం నేను చేయటం. ఇది చికెన్లు మటన్లు అంటే ఎప్పటికీ వంతనే ఉంటున్నా, కానీ దమ్ బిర్యానీ చేయడం ఫస్ట్ టైం. చూడండి నీళ్ళు మసులుతున్నాయి, బగారాకులు వేసుకుంటున్నా. చూడండి ఒక 2-3 బగారాకులు, ఈ బగారాలో బట్టి ఐటెంలు. చూడండి 2 దాచిన చెక్కలు వేస్తున్నా. ఇక లవంగాలండి, 3 విలాచీలు. దమ్ బిర్యానీకి అన్నీ వేస్తేనే అది బిర్యానీ, దమ్ బిర్యానీ అంటారు. ఇక మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కడిగి పెట్టుకున్న రైసు గంట అవుతుంది మనం నానబెట్టి కడిగి పెట్టి. ఇక రైస్ చేసుకుంటున్నా. చూడండి గిన్నె చిన్నగా అయినట్టున్నది, చూడాలి ఎట్లా ఉంటుందో. కేజీ కదా అని చిన్న గిన్నె తెచ్చిన. రైస్ కలుపుకోవాలి. చూడండి దమ్ బిర్యానీకి బాస్మతి రైసు అయింది, రెడీ అయింది. ఇప్పుడు మనం చికెన్ పొయ్యి మీద పెట్టుకొని ఫస్ట్ దమ్ బిర్యానీ వేసుకుందాం. ఇక చికెన్ పొయ్యి మీద పెట్టుకుంటున్నాం. చూడండి ఇక చూడండి, ఇక రైస్ మామూలుగా 20% ఉడికింది. ఈ 20% రైస్ వేస్తాను. చూడండి చూడండి ఇక ఉల్లిగడ్డ మనం నూనెలో వేయించుకుంటాం. ఉల్లిగడ్డ ఆ నూనెలో వేయించుకున్న ఉల్లిగడ్డ వీటిలో వేసుకోవాలి. చూడండి రెండోది అయిపోయిందండి.
ఇది 3 వేయండి. ఇక మంట కొద్దిగా గనగన మండాలి కింద. మనం బిర్యానీలో దమ్ చేసుకున్న వాటర్ ఉండే కదా, కొంచెం లైట్గా పోసుకోవాలండి, ఎందుకంటే కింద అడగంటిపోతుంది. నెయ్యి చూడండి, ఇంకొక 10 నిమిషాలు. ఇది 10 నిమిషాలు గనగన మంట మండాలి, గట్టిగా మండాలి మంట. ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఇగో దమ్ బిర్యానీకి పైన బరువు పెట్టేసిన అయిపోయింది. ఇది తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలి. ఒక్క 10 నిమిషాలు మాత్రం మంట బాగా మండాలి. చూడండి 10 నిమిషాలు మంచిగా గన మంట మండేది, గట్టిగా మంట పెట్టిన 10 నిమిషాలు. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడుకుతుంది దమ్ బిర్యానీ అంటారు, లో ఫ్లేమ్లో. ఈ దమ్ బిర్యానీ ఇంకొక 10 నిమిషాలు అయితే దించేస్తాం. చూద్దామండి ఇది బిర్యానీ ఎలా అయిందో ఒకసారి చెక్ చేసుకుందాని. అబ్బా సూపర్. కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుందామండి, దించేసుకుందాని. అయిపోయింది, రెడీ అయింది. దించుతున్నా చూడండి దమ్ బిర్యానీ. బిర్యానీ చూడండి, దమ్ బిర్యానీ అంటారు. ఇది ఫస్ట్ టైం నేను చేసింది. అది ఎట్లా కుదిరిందంటే అంత మంచిగా కుదిరింది. చూడండి గుమగుమలాడుతుంది హైదరాబాద్ దమ్ బిర్యానీ. స్మెల్కే నోరు ఊరుతుంది. సూపర్ ఉంది. బాబా చేసిన హైదరాబాద్ దమ్ బిర్యానీ సూపర్. చికెన్ లెగ్ పీస్. ఎన్ని రోజుల నుంచి నా వీడియోలు చూస్తారు, బిర్యానీ ఎట్లా చేస్తావు, దమ్ బిర్యానీ ఎట్లా చేస్తావు, కర్రీ ఎట్లా చేస్తావు అని అనుకున్నారు కదా. ఇవాళ నేను చేసిన వంట ఎలా ఉన్నదో ఒకసారి మీరు టేస్ట్ చేసి చూసి చెప్పండి ఆడియన్స్కు. సూపర్ సూపర్ ఉందండి. మామూలుగా జబర్దస్త్ ఉంది, చాలా బాగుంది. చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది. ఇంత అథెంటిక్గా ఏ రెస్టారెంట్లో కూడా చేయరు. న్యాచురల్ మసాలాలు కానీ అదైనా కానీ మన పాతకాలం పద్ధతిలో అన్ని మసాలాలు అవి ఇవి మన రోల్లో నూరడం కానీ అల్లం పేస్ట్ కానీ అవన్నీ చేతితో చేసుకోవడం చాలా మంచిగా ఉంది. టేస్ట్ కూడా బాగుంది. ఇది ఫస్ట్ టైం చేసిన నేను, అది ఎట్లా ఉంటుందో అని భయపడకుండా చేసిన. చూడండి లెగ్ పీస్ చూడండి ఇంత బాగా ఉడికిందో చూడండి. ఇది సూపర్ అంటే సూపరు. కాకపోతే ఏంటంటే కొంచెం గిన్నె సైడ్లు కొంచెం కొద్దిగా లైట్గా అడగంటింది. దాన్ని చూడండి, కామెంట్ పెట్టండి. ఇది కట్టెల పొయ్యి అండి, కట్టెల పొయ్యి కాబట్టి లో సిమ్లో బయట పెద్దగా పెట్టుకోవడానికి అవకాశం లేదు మనకు. ఆ వేడి ఎట్లాగా ఉంటూనే ఉంటుంది కట్టెలు కాబట్టి. కొంచెం లైట్గా వాడింది, అదేం లేదు. మంచిగా జబర్దస్త్ కుదిరింది, టేస్ట్ కూడా బాగున్నది. ఫస్ట్ టైం నేను చేసిన ఇది వంట. ఎలా ఉన్నది బాబు ఒకసారి చూసి చెప్పండి. సూపర్. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫస్ట్ టైం కట్టెల పొయ్యి మీద చేస్తున్నా, తింటున్నా. అసలు తింటుంటే అయితే మస్తు ఉంది చూడడానికి. మసాలాలు కరెక్ట్గా సరిపోయినాయి. ఇలా కట్టెల పొయ్యి మీద వేసుకొని తినడం ఫస్ట్ టైం. సూపర్ ఉంది, అన్ని మసాలాలు మంచిగా కుదిరినాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. బాబాయ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బ్రహ్మాండంగా ఉన్నదండి టేస్ట్. నిమ్మకాయ పిండుకొని ఇట్లా రసం పిండుకోవాలి, నిమ్మకాయ పిండుకొని ఇట్లా ముక్క పెట్టుకోవాలి. ఇట్లా ముక్క పెట్టుకొని సూపర్ సూపర్ సూపర్. ఈ మసాలాలకు నిమ్మకాయ పిండితే ఉన్నది కదా, మామూలుగా లేదు. బిర్యానీ మాత్రం హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఇట్లాంటి బిర్యానీ హైదరాబాద్లో ఎక్కడ తినలేదు నేను. ఏ బావర్చిలా మైఫిల్లా గీఫిల్లా ఎక్కడ తినలేదు. సూపర్ అంటే సూపర్ ఉంది. అథెంటిక్ స్టైల్లో బాబాయ్ చేత్తో చేసింది. బాబాయ్ని మీరు ఇలానే సపోర్ట్ చేయాలి, ఫాలో చేయాలని కోరుకుంటున్నాను. చూడండి గాయస్, మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసినాం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం బాబాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలి అంటే బాబాయ్ ఛానల్ని ఫాలో చేయండి. ఇలాంటి వీడియోలు చాలా వస్తుంటాయి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు కొంచెం నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందుకెళ్తా, ఇంకా కొత్త వంటకాలు చూపెడతా. కామెంట్లో మీకు నచ్చిన వంట ఇంకా కావాలంటే కూడా కొత్త వంటకాలు చేసుకుంటూ పోతా. మీకు ఏమన్నా ఏ వంట నచ్చితే ఆ వంట పెట్టండి, అది చేసుకుంటూ చేస్తా. జర నాకు బాగా గట్టి సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా జర ముందుకెళ్తా. మీరు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. బయట దమ్ బిర్యానీ అయితే ఆయిల్ ఉంటుంది, జిడ్డు ఉంటుంది. కానీ బాబాయ్ చేసిన బిర్యానీ మాత్రం జిడ్డు అనేది లేదు. చాలా బాగుంది, న్యాచురల్గా మస్తుంది. మనం కడుపు నుండి తినమండి, మూగజీవాలు కదా, అది కూడా పెడదామని పెడుతున్నాం. చూడండి.